హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు HTML గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, HTML అనేటటువంటిది అసలు ఏంటిదనంటే హెచ్ ఫర్ హైపర్, టీ ఫర్ టెక్స్ట్, ఎం ఫర్ మార్కప్ లాంగ్వేజ్. అంటే ఇది ఒకటి మెయిన్గా ఏంటంటే మార్కప్ లాంగ్వేజ్. ఇప్పుడు సి లాంగ్వేజ్ వేరు, ఇది మార్కప్ లాంగ్వేజ్ అనేది వేరు. ఓకే, దానికి తేడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ క్రోమ్ని కనుక మనం తీసుకున్నట్టయితే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్లో ఉన్నాం. సరే, గూగుల్ పేజ్ని మనం ఓపెన్ చేస్తున్నాం. ఈ పేజ్ లోపల ఉన్నటువంటి ఇమేజ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి బటన్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ ఇంజన్లో ఉన్నటువంటి సెర్చ్ బార్ కానీ, ఇవన్నీ కూడా మనం దేనిలో క్రియేట్ చేస్తామని అంటే మన HTML ప్రోగ్రామ్ ద్వారానే మనం చేస్తాం. అందుకే దీన్ని ఏమంటామనంటే మార్కప్ లాంగ్వేజ్ అని అంటాం. అంటే HTML ద్వారా మనం ఇంకేమేం చేయొచ్చు అంటే వెబ్ పేజెస్ కానీ, వెబ్సైట్స్ కానీ, ఇంటర్నెట్ డాక్యుమెంట్స్ కానీ, ఆన్లైన్ లోపల మనం ఏదైనా సరే వర్క్ కానీ, ఈ విధమైనటువంటి ఈ బటన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఎందులో చేస్తామని అంటే డిజైన్ చేసేది ఎందులో అని అంటే HTML డిజైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అసలు HTML మనం ఏ విధంగా ఓపెన్ చేయాలో నేను చూపిస్తాను. ఓకే, కంట్రోల్ ఆర్ కొట్టండి అంటే రన్ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది, రన్ ఓపెన్ అవుతుంది. ఆ రన్ లోపల మీరు ఏమని చేస్తారని అంటే నోట్ ప్యాడ్. ఓకే, నోట్ ప్యాడ్ కొట్టారు, ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకే, మనం ప్రతి ప్రోగ్రామ్ రాసుకునేటప్పుడు అంటే ఉదాహరణకి మనం సి లాంగ్వేజ్లో మనం నేర్చుకునేటప్పుడు దాని లోపల ఇట్లా స్టూడియో అనుకుంటే మనం పెడుతూ మనం రాసుకుంటూ వచ్చాం. ఓకే, HTMLలో దీనికి కూడా మనం రాయడానికి ఏముంటుందని అంటే ఈ విధంగా HTML అని చేసి మనం క్లోజ్ చేయండి బ్రాకెట్ని. సరే, ఈ HTML ఇది ఓపెనింగ్ అయిపోతుంది. దీన్ని మనం క్లోజింగ్గా రాయాలని అంటే మన బ్రాకెట్ ఓపెన్ చేసి HTML అని బ్రాకెట్ క్లోజ్ చేయండి. మరి ఇది ఓపెనింగ్ అనుకున్నప్పుడు క్లోజ్కి దీనికి తేడా ఏంటిదని అంటే ఇక్కడ ఈ కింద రాసిన HTMLకు మీరు ఏం చేస్తారంటే స్లాష్ చేయండి. ఓకే, ఈ విధంగా ఇచ్చారు కదా, అంటే మధ్య లోపల మీరు ఏదైనా రాయండి. ఏమైనా రాస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మై వరల్డ్ అని రాశాను. ఓకే ఫ్రెండ్స్, సరే ఈ విధంగా రాసాం. మనం ఇప్పుడు ఏదైనా సరే సెర్చ్ ఇంజిన్లో మనం చూస్తామని అనుకుంటే ఏ విధంగా అంటే ఫస్ట్ మనం సేవ్ చేయాలి. దీన్ని ఏమంటాం, సేవ్ అని అందాం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని సేవ్ చేయాలని అంటే మనం అన్నీ మామూలుగా ఏం చేస్తామని అంటే మనకు నచ్చినటువంటి ఏదైనా ఒక పేరు ఇస్తాం. పేరు ఇచ్చిన తర్వాత దాన్ని మనం సేవ్ అని కొడతాం. అంటే ఆ విధంగా కాకుండా దీనికి కూడా ఏంటంటే ఒక ఎక్స్టెన్షనల్గా ఒక నేమ్ ఇవ్వాలి. ఉదాహరణకు చూడండి, మై పేజ్ అని కొట్టాను కదా, దీని ఇట్లా మనం సేవ్ అని డైరెక్ట్గా మనం సేవ్ బటన్ పైన క్లిక్ చేయొద్దు. దీనికి ఏంటంటే ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. అంటే ఎక్స్టెన్షన్ అంటే డాట్ పెట్టి HTML ఈ విధంగా ఇచ్చాం కదా, దీన్ని సేవ్ అందాం. ఇక్కడ డెస్క్టాప్ పైన సేవ్ అని ఇచ్చాను. ఓకే, డెస్క్టాప్ పైన సేవ్ అని ఇచ్చిన తర్వాత మనకి ఏమైంది, బై డిఫాల్ట్ ఇక్కడ చూసారా, ఇక్కడ మనకు ఏదైతే బ్రౌజర్ ఉందో ఆ బ్రౌజర్ లాగా మనకి ఇక్కడ ఒకటి గూగుల్ క్రోమ్ బ్రౌజర్తో మనకు మై పేజ్ అనేది ఓపెన్ అయింది. దీన్ని క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమన్నా ఇక్కడ హెడ్డింగ్లో మనం ఏమి ఇచ్చామంటే మామూలుగా మై పేజ్ అని మనం సేవ్ చేసాం కదా, ఇక్కడ వచ్చింది చూసారా. తర్వాత మనం HTMLకు మధ్యలో క్లోజింగ్ HTMLకు మధ్యలో మై వరల్డ్ అని రాసాం కాబట్టి ఈ విధంగా వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్, అంటే ఈ విధంగా మనం HTML లోపల మనం ఏదైనా సరే ప్రోగ్రామింగ్ మనం రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు నా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా మీరు ఏమన్నా అమూల్యమైన సందేశాలు ఏమైనా ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో కూడా తెలియజేసుకోవచ్చు. థ్యాంక్ యూ.